హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం పండ్ల మొక్కలకి, మునగ మొక్కలకి, పాదులకి కిచెన్ వేస్ట్, అలోవెరా రెండు కలిపి ఇచ్చేద్దాము. ఈ అలోవెరా గుంటూరు నుండి తీసుకొచ్చానండి. మన మొక్కలకి ఇచ్చేద్దాము. ఈ అలోవెరాని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాము. ఈ వేలు కూడా వేసేస్తున్నా. అలోవెరా మొక్కలకి మంచి బలం అండి. అలోవెరాలో కూడా మంచి పోషకాలు ఉంటాయి. మొక్కలకి కావలసినన్ని పోషకాలు ఉంటాయి అలోవెరాలో. అందుకని అలోవెరా, కిచెన్ వేస్ట్ రెండు కలిపి మొక్కలకి ఇద్దాము. కిచెన్ వేస్ట్ కూడా చాలా బలం అండి మొక్కలకి. మొక్కలు పచ్చగా ఆరోగ్యంగా పెరుగుతాయి కిచెన్ వేస్ట్ ఉంటే. పూత పిందె వచ్చే మొక్కలకి ఇస్తే పిందెలు పెద్ద సైజులో వస్తాయండి, కాయలుగా. పూత పిందె కూడా బాగా వస్తుందండి పండ్ల మొక్కలకి. అందుకని ఈరోజు పండ్ల మొక్కలకి ఇచ్చేద్దాము. మన గార్డెన్లోది ఏది వేస్ట్ పోదండి, ప్రతిదీ మొక్కలకి ఇచ్చుకోవచ్చు మనం. నేనైతే ఏది వేస్ట్ పోనేనండి, ప్రతి ఒక్కటి మొక్కలకి ఇస్తాను. ఏ వేస్ట్ అయినా మొక్కలకు పనికి వస్తుంది. ఏది పడేయకండి. చూడండి ఎన్ని కవర్లలో ఉందో ఈ కిచెన్ వేస్ట్. ఇందులో బొప్పాయి తొక్కలు ఉన్నాయి. చూడండి ఇందులో ఎన్ని కలిసి ఉన్నాయో కిచెన్ వేస్ట్లో. టమాటాలు, జామ, చూడండి జామ కూడా. అలా మొక్కలు చేసేస్తే ఫాస్ట్గా అయిపోద్దండి కంపోస్ట్. ఇదిగో ఇంకోటి ఉంది జామ.
జామకాయలు, టమాటోలు, బొప్పాయి, ఉల్లిపాయ తొక్కు, పచ్చిమిర్చి అన్ని రకాలు ఉన్నాయండి ఇందులో. అలోవెరా ఇవన్నీ మిక్స్ చేసుకుందాం. ఇంకా మొక్కలకి చాలా బలం అండి ఇలా ఇస్తే. పండ్ల మొక్కలు అయితే మాత్రం పూత పిందె బాగా వస్తుంది, కాయలు పెద్ద సైజులో వస్తాయి. పూల మొక్కలకి ఇస్తే పూలు బంచెస్గా పూస్తాయండి, మొక్క నిండా వస్తాయి. పూలు కూడా పెద్ద సైజులో వస్తాయి. ఈరోజు నేను పండ్ల మొక్కలకి పాదులకి ఇస్తున్నానండి, మునగ మొక్కలకి. అందుకని అంతా కలిపేస్తున్నా. ఇలా మిక్స్ చేసుకోవాలి మొత్తం, ఎందుకంటే అన్ని రకాలు మొక్కకి అందాలి. ఇందులో చాలా రకాలు ఉన్నాయి కదండి, అందుకని. అన్నీ కలిపేసానండి. ఇంకా పండ్ల మొక్కలకి ఇచ్చేద్దాం. ఈ కిచెన్ వేస్ట్ని, అలోవెరాని బాగా కలిపాం కదండి. చూడండి, పచ్చిమిర్చి కూడా ఉన్నాయి. అన్ని రకాలు ఉన్నాయండి ఇందులో. ఎల్లిపాయ పొట్టు, నిమ్మ తొక్కలు, చాలా రకాలు ఉన్నాయి. ఇవండి షాప్లో స్వీట్ లెమన్ అని ఇచ్చారు. సర్లే అని చెప్పేసి బాగుంటాయి కదా అనుకుంటే పుల్లగా ఉన్నాయండి. మన స్వీట్ లెమన్ అయితే బాగా స్వీట్గా బాగున్నాయండి. ఇవి పుల్లగా ఉన్నాయి, అందుకని తినలేక కిచెన్ వేస్ట్లో వేసేసాను. మనవి చాలా బాగున్నాయండి స్వీట్గా. మేము టేస్ట్ చూసాము, 3 కాయలు వచ్చాయి మనకి. అలానే ఉంటాయి కదా అని కొన్నాము, కానీ బాగాలేవండి, పుల్లగా ఉన్నాయి. అసలు తినాతి కాలేదు, అందుకని ఇందులో కలిపేసా. అంతా మిక్స్ చేసాం కదండి. ఇంకా గిన్నెలోకి తీసుకుందాము. గిన్నెలోకి తీసుకొని ఇంకా మొక్కలకి ఇచ్చేద్దాం, పండ్ల మొక్కలకి. సపోటా మొక్కకి ఇస్తున్నాను. చూడండి, సపోటా మొక్క పూత వచ్చింది బాగా. ఇంకా మనకి పిందెలు రావాలి, కాయలు రావాలి. ఇలాంటి కిచెన్ వేస్ట్ ఇస్తే బాగా వస్తాయండి పూత పిందె బాగా. ఇంకా బాగా వస్తుందండి పూత పిందె సపోటా. ఇలాంటి మొక్కలకి ఇవ్వాలండి పూత పిందె వస్తున్నప్పుడు. ఇలాంటి కంపోస్ట్ ఇస్తే బాగా వస్తాయండి కాయలు, పండ్లు, పూత పిందె అన్నీ బాగా వస్తాయండి. పూత రాలేదనుకోండి, మనం ఈ కిచెన్ వేస్ట్ ఇస్తే పూత బాగా వస్తుంది. ఇది బార్బడోస్ చెర్రీ. చూడండి పూత. పండ్ల మొక్కలన్నీ పూత మీద పిందె మీద ఉన్నాయండి. ఇలాంటప్పుడు ఇవ్వాలి మనం కిచెన్ వేస్ట్ని, అలోవెరాని ఇస్తే కాయలు పెద్ద సైజులు వస్తాయి మనకి. చూడండి ఎంత బుషీగా పెరుగుతుందో స్వీట్ లెమన్. ఇవన్నీ మన దగ్గరకు వచ్చాకనేనండి ఇవి. ఈ కొమ్మలన్నీ చాలా హెల్తీగా ఉంది ఈ ప్లాంట్. దానిమ్మ మొక్కలకి పూత బాగా వచ్చిందండి. మరి ఇవి పిందెగా మారాలి, మారితేనే కదా మనకి దానిమ్మకాయలు వచ్చేది. దానిమ్మకు కూడా ఇస్తున్నా. ఇది మంచి బలమైన ఫుడ్ అండి మొక్కలకి.
ఈ దానిమ్మకు కూడా ఇస్తున్నా. పువ్వు చూడండి, ఈ కలర్ చాలా బాగుంది. దానిమ్మ పువ్వు పూత బాగా వచ్చిందండి, ఒక్క పిందె కూడా లేదు. అందుకనే ఈరోజు నేను కిచెన్ వేస్ట్ అలోవెరా ఇస్తున్నా. ఇప్పుడు పిందెలు బాగా వస్తాయండి మన మొక్కలకి. విరజాజి చూడండి ఎంత పచ్చగా ఉందో. మనం కట్ చేశాక చాలా బుషీగా పెరిగింది. ఇప్పుడు ఈ బలమైన ఫుడ్ ఇస్తే ఇంకా పూలు పూస్తుందండి మనకి మొక్క నిండా. ఇలా ఎండిపోయిన ఏమన్నా ఉంటే తీసేసుకోవాలి. తీసేసుకుని ఎప్పుడెప్పుడు తీసేసుకోవాలండి ఇట్లా. విరజాజికి కూడా ఇస్తున్నా. ఈ మల్లె, రోజు మల్లె ఫస్ట్ టైం పువ్వు పూసిందండి. ఇంకొక మొగ్గు ఉంది, స్టార్ట్ అయినాయండి ఇంకా పూలు. ఇంకా మనం బలమైన ఫుడ్ పెడుతున్నాం కాబట్టి మొక్క నిండా రావాలి పూలు. ఈ డిసెంబరాలు చూడండి ఎలా పూస్తుందో, వైట్ కలర్ డిసెంబరాలు రోజు పూస్తుందండి. చూడండి మొగ్గలు ఎన్ని ఉన్నాయో. ఇది కాశ్మీర్ గులాబీ, మొగ్గలు వస్తున్నాయి. మొక్క కూడా హెల్దీగా ఉందండి, పెద్ద సైజులో వస్తాయండి గులాబీలు కూడా. గులాబీ మొక్క కూడా ఇస్తున్నా. స్టార్ ఫ్రూట్కి ఇచ్చేద్దాము. చూడండి స్టార్ ఫ్రూట్స్ 3 ఉన్నాయి మనకి, ఇంకా హార్వెస్ట్ చేసుకోవాలి. ఏ మొక్కకైనా ఎండిపోయిన ఆకులు కానీ కొమ్మలు కానీ ఉంటే కట్ చేసుకోవాలి. స్టార్ ఫ్రూట్ కూడా ఇస్తున్నా. జామ మొక్కకి ఇద్దాము కిచెన్ వేస్ట్ అలోవెరా. చూడండి పూత, కింద కాయలు ఉన్నాయి ఈ కొమ్మకి. ఇది చూడండి చాలా పెద్దదైంది, హార్వెస్ట్కి సిద్ధంగా ఉంది. జామ మొక్క కూడా ఇచ్చేద్దాము. చూడండి సొరపాది హెల్దీగా ఉంది. ఈ సొరపాదికి కూడా ఇచ్చేద్దాము కిచెన్ వేస్ట్ అలోవెరా. ఈ పాదులకి మనం 10 రోజులకి 15 రోజులకి ఒకసారి కంపోస్ట్లు ఇస్తూ ఉండాలండి. ఇస్తేనే మనకు అవి కాయలను ఇస్తాయి. మనం తక్కువ మట్టిలో ఇస్తున్నాం కదండి సొరని, ఆ తక్కువ మట్టిలో మరి బలం ఏముంటుందండి. అందుకని మనం ఇలాంటివి కంపోస్ట్లు, ఎరువులు 10-15 రోజులకు ఒకసారి ఇస్తూ ఉండాలి. అప్పుడేనండి మనకి సొరకాయలను ఇచ్చేది. కాకర 3 కాకరకాయలు ఉంటే కోసానండి. ఇప్పుడు పిందెలు ఉన్నాయి చూడండి.
అక్కడొకటి అక్కడొకటి 5-6 పిందెలు ఉన్నాయి. కాకరపాదుకు కూడా ఇచ్చేద్దాము. కిచెన్ వేస్ట్ అలోవేరా. ఇంకా మనకి ఎక్కువ కాకరకాయలు రావాలి. మునగ మొక్కలకి ఇచ్చేద్దాము కిచెన్ వేస్ట్ అలోవేరా. ఈ మొక్క చూడండి చాలా పెద్దదైంది, కానీ డల్ అయిపోయింది. ఏంటో నీమ్ ఆయిల్ అన్న స్ప్రే చేయాలి. బలం లేకపోయినా ఇలా డల్ అయిపోతాయండి మొక్కలు. అందుకని వెంటనే మనం బలానికి ఏదో ఒకటి ఇవ్వాలి. ఈ మునగ మొక్క హెల్దీగానే ఉందండి. చూడండి బాగుంది, కింద నుంచి వస్తున్నాయి ఆకులు. ఎండిపోయిన ఏమన్నా ఉంటే తీసేసుకోవాలి. ఈ మొక్క గొడిస్తున్నా. కరివేపాకు మొక్క చూడండి ఎంత హెల్దీగా ఉందో. కొత్త చిగుర్లు వచ్చాయి. మంచి స్మెల్ అండి ఈ కరివేపాకు. కర్రీలో వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. ఈ కరివేపాకు చాలా మంచి వాసన వస్తుందండి. బాగా కరివేపాకు గోడిస్తున్నా. కిచెన్ వేస్ట్ అలోవేరా బాగా పెరగాలి కదా కరివేపాకు కూడా. మనకి కరివేపాకు బాగా పెరిగితే మనం బయట మార్కెట్లో కొనుక్కునే పని ఉండదండి. ఇంకా రోజు మన మొక్కదే వేసుకోవచ్చు. తాజా కరివేపాకు వాడుకోవచ్చండి మనం కొంచెం పెద్ద అయితే. లాస్ట్ మొక్క నిమ్మ మొక్కకి ఇద్దాము. చూడండి నిమ్మ మొక్క ఎంత హైట్గా బుషీగా పెరిగిందో. మొక్క మాత్రం బాగా పెరుగుతుందండి. పూత మాత్రం ఇంకా రాలేదు. మరి ఇంత పెద్ద మొక్కకి పూత ఎందుకు రాలేదో కామెంట్లో మీరు చెప్పండి. నేను మాత్రం కిచెన్ వేస్ట్, ఎరువులు, లిక్విడ్స్ ఇస్తూనే ఉన్నాను. మొక్క బాగా పెరుగుతుందండి. పూత అయితే రాలేదు. మరి మీరైతే కామెంట్లో పెట్టండి ఎందుకు రాలేదో. నిమ్మ మొక్కకి ఇస్తున్నా కిచెన్ వేస్ట్ అలోవేరా. పండ్ల మొక్కలన్నిటికీ ఇచ్చేసానండి కిచెన్ వేస్ట్ అలోవేరా. ఇప్పుడు మనం కిచెన్ వేస్ట్ అలోవేరా ఇచ్చిన పండ్ల మొక్కలన్నిటికీ వాటర్ ఇచ్చేద్దాం. మనం డబ్బాలలో కిచెన్ వేస్ట్ ఇచ్చాం కదండి. ఇప్పుడు వాటర్ ఇద్దాము. డబ్బాకి పోస్తున్నా. బార్బడోస్ చెర్రీ, ఇలా ప్రతి మొక్కకి వాటర్ ఇవ్వాలి. దానిమ్మ మొక్కలు పోస్తున్నా. డబ్బాలో వాటర్ పోయటం వలన కిచెన్ వేస్ట్ అలోవేరా కుళ్ళిపోయి మంచి పోషకాలు అందుతాయండి మొక్కలకి. అందుకని మనం కిచెన్ వేస్ట్ అలోవేరా ఇవ్వగానే వాటర్ పోయాలి డబ్బాలో. అప్పుడేనండి కుళ్ళిపోయేది. కుళ్ళిపోతేనే పోషకాలు అందుతాయి మొక్కకి. విరజాజికి కూడా పోస్తున్నా.
రోజు మల్లికి ఇస్తున్నా. కాశ్మీర్ గులాబీ కూడా పోస్తున్నా. స్టార్ ఫ్రూట్కి ఇస్తున్నా వాటర్. జామ మొక్క చూడండి ఎంత హెల్తీగా ఉందో, చాలా బాగుందండి జామకి ఇస్తున్నా వాటరు. సొరకొదకి ఇస్తున్నా. కాకరకి ఇస్తున్నా. మునగ మొక్కలేనండి డల్ అయినాయి. ఈ మొక్క అయితే కోలుకుంది, బాగానే ఉందండి. ఈ మొక్క బాగా డల్ అయింది. మునగ మొక్కలకు కూడా వాటర్ ఇస్తున్నా. ఇప్పుడు మనం బలానికి ఇచ్చాం కదండి, ఇంకా బాగా వస్తుందేమో చిగుర్లు. మనకి మునగాకు వస్తేనే కదండి మునగ మొక్క హెల్దీగా ఉన్నట్టు. ఇప్పుడు చూడండి మునగాకు అసలు లేదు, బాగా డల్ అయిపోయింది. అందుకనేనండి బలానికి ఇస్తున్నా. ఇప్పుడు వాటర్ ఇస్తున్నా మునగ మొక్కలకి. కరివేపాకు మొక్క బాగా హెల్దీగా ఉందండి, ఇంకా బాగా రావాలి, పెద్ద అవ్వాలి మనకి కరివేపాకు మొక్క. వాటర్ ఇస్తున్నా. చివరి మొక్క అండి నిమ్మకు కూడా ఇస్తున్నా. కిచెన్ వేస్ట్ అలోవెరా ఇచ్చిన తర్వాత కంపల్సరీగా వాటర్ పోయండి. పండ్ల మొక్కలకి పూత పిందె రావాలన్నా, కాయలు పెద్ద సైజులో రావాలన్నా కిచెన్ వేస్ట్ అలోవెరా రెండు కలిపి మొక్కలకి ఇవ్వండి. మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయి, పచ్చగా పెరుగుతాయండి. మనకి పూత పిందె కాయలు బాగా వస్తాయి.